జై గురుదేవ్. లలితా త్రిశతిలోని కళ్యాణ శైలనిలయ అనే నామానికి గల ఆధ్యాత్మిక విశేషాంశాలు: ఋతంబర ప్రజ్ఞ, సత్యకామత్వంలో నిస్వార్థత ఉంటుంది. పరమాత్మ వైపు మనం ముందుకు అడుగులు వేస్తూ మనము చేసే ప్రయత్నము ముందుకు వెళ్ళి లక్ష్యాన్ని చేరి పరమాత్మను పొందడమే ఋతంబర ప్రజ్ఞ అంటారు. భూమ అవస్థ ఈ బ్రహ్మాండంలో ప్రాణరూపంలో శక్తి రూపంలో ఉంటుంది. దానిని భూమ అంటారు. ఆ భూమ అవస్థ మనలోనే ప్రతిష్ఠితమై ఉన్నది. మరి ఒక దృష్టితో చూస్తే కోటాను కోట్ల జనుల అందరిలోనూ ఉండేది ఆ శక్తియే. ఉపాసన, నీ ప్రజ్ఞను పెంచుకోవడానికి, నీ ఉపాసనలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. ఉపాసన అంటే అన్వేషణ అని అర్థము. ఆత్మాన్వేషణ, ఆత్మ ఉపాసన. నీ గురించి నీవు తెలుసుకొని పరమాత్మ గురించి తెలుసుకోవడమే ఉపాసన. ధ్యానము, ధ్యానము చేస్తున్న నువ్వు, ధ్యానము చేస్తున్న వస్తువు, ధ్యానము యొక్క అనుభూతి, ఈ మూడు ఏకమైనప్పుడే నీలో విస్ఫోటనం జరుగుతుంది. నీ శరీరంలో, మస్తిష్కంలో అనేక కోటి సూర్యుల ప్రకాశము కలుగుతుంది. ఇదియే సరి అయిన ధ్యాన స్థితి. మాతృగర్భంలో ఉన్నప్పుడు శిశువు బ్రహ్మజ్ఞానిగా ఉంటాడు. ఆ స్థితిలో భగవంతునికి ప్రమాణములు చేస్తాడు. ఎల్లప్పుడూ నీ నామస్మరణ చేస్తాను అని వాగ్దానం చేసి, తల్లి గర్భం నుండి వచ్చాక మాయ ఆవరించి కొన్ని సంవత్సరాలు ఆ వాగ్దానం మర్చిపోతాడు. మరలా గురువు రూపంలో అనుగ్రహం పొంది ఆత్మజ్ఞానము పొందడానికి రెండవ అవకాశము పొందుతాడు. ఆ సమయంలో మరలా గురువుకిచ్చిన మాట తప్పితే, ఆత్మజ్ఞాన విచారణ లభించక పెడజెవన పెట్టి సొంత బుద్ధితో ప్రవర్తిస్తే అధోగతి పాలవుతాడు. ఇది అందుకే భగవద్గీతలో చెప్పినట్లు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని సమస్త కర్మలను భగవంతునికి సమర్పించి ఆత్మార్పణ బుద్ధితో ఉంటే అతనిని ఏ పాపకర్మలు అంటవు అని ఈ లలితా త్రిశతిలోని కళ్యాణ శైలనిలయ అనే నామంలోని విశేషాలు మనకు స్పష్టమవుతుంది, అర్థమవుతుంది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు.